అలాగే ఇంకొక నామం ఏమిటి? సర్వజ్ఞ. ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక నామం సర్వజ్ఞ అంట. సర్వజ్ఞుడు అనంటే అన్నీ తెలిసినటువంటి వాడు. అన్నీ తెలిసినటువంటి వాడు అనంటే అక్కడికి ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు, 100 కుర్చీలు వేశారు, సరిగ్గా 100 కుర్చీలు వేశారు అని తెలుసు. ఆ కుర్చీలన్నీ నిండినాయంటే అక్కడికి 100 మంది వచ్చారు అని లెక్క. అది స్పష్టంగా తెలుసు, వేసినటువంటి వాడికి స్పష్టంగా తెలుసు. ఒక నెమ్మదిగా జనాలు రావడం మొదలెట్టారు, మొత్తానికి 100 కుర్చీలు నిండాయి. నిండంగానే వీడేమంటున్నాడు అని అంటే ఇక్కడికి 100 మంది వచ్చారు అని చెప్తున్నాడు. అక్కడికి వీడు 100 మంది వచ్చారు అనేటటువంటి జ్ఞానం వీడికి వచ్చింది. ఆ 100 మంది ఉన్నారు అనే జ్ఞానం చెప్పిన వాడికి వచ్చింది. కానీ ఈ 100 మందిలో ఒక్కొక్కడి పేరేమిటి, వాడి ఊరేమిటి, వాడి జాతకం ఏమిటి, వాడు ఏం చేశాడు, జాతకం అంటే వాడు ఏమేం చేశాడు అని అర్థం. ఏమేం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి వయస్సు ఏమిటి, ఇవన్నీ అడిగితే అదంతా నాకు తెలియదండి, వచ్చి 100 మంది వచ్చారు, 100 కుర్చీలు వేసాం కాబట్టి అన్నీ నిండాయి కాబట్టి 100 మంది వచ్చారు అని అంతే తెలుసు తప్ప వాళ్ళ వైయక్తికమైనటువంటి వివరాలన్నీ అడిగితే అది మాకు తెలియదు అని అంటారు. అంటే అక్కడికి ఏమైంది, 100 మంది వచ్చారు అని తెలుస్తోంది కానీ ఆ 100 మంది యొక్క ప్రత్యేకమైన వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. అంటే అక్కడికి 100 మంది వచ్చారు అని మాత్రం తెలుస్తోంది. అంటే ఇది సామాన్య జ్ఞానం మాత్రమే. ప్రత్యేకంగా ఫలానా వీడి వివరం ఇది, వీడి వివరం ఇది అని కనుక చెప్పగలిగితే అది అసలైనటువంటి జ్ఞానం, అది విశేషమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞుడు అనంటే సామాన్యంగా ఏదో మొత్తం ప్రపంచం అనే జ్ఞానం ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఒక మనిషి అయినా ఒక ప్రాణి అయినా వీడు ఏం చేస్తున్నాడు, కిందటి జన్మలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, మనస్సుతో ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, శరీరంతో ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఎవరు అనంటే అది ఈశ్వరుడు. కాబట్టి ఇదే అసలైనటువంటి జ్ఞానం. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటి అనే ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక మహారాజు ఒకసారి పెద్ద ఘోషణ చేశాడు. ఏమిటి అనంటే 4 వేదాలు తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడికి నేను ఘనంగా సన్మానం చేస్తాను అని అన్నాడు. 4 వేదాలు ఎవరికైతే తెలుసో వాడిని నేను ఘనంగా సత్కరిస్తాను అని ఒక ప్రకటన చేశాడు. వెంటనే ఒకడు పరిగెత్తుకు వచ్చాడు, అయ్యా నాకు 4 వేదాలు, రాజుగారు నాకు 4 వేదాలు తెలుసు, నాకు సన్మానం చేయండి అని అడిగాడు. అప్పుడు మహారాజు అన్నాడు, రే నీకెట్లా తెలుసురా, నువ్వు వాడిక్కడే అక్కడ ఉండేవాడే, నీకెలా తెలుసురా 4 వేదాలని, 4 వేదాలు నీకెలా తెలుసురా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు చదువుకోలేదు కదా, నీకెలా తెలుసు అని అడిగాడు. అప్పుడు వీడన్నాడు, ఇప్పుడు మీరు అన్నారు కదా 4 వేదాలు ఎవరికైతే తెలుసో వాడికి సన్మానం చేస్తానని ఇప్పుడే మీరు అన్నారు కదా, మీరు అలా అన్నప్పుడే నాకు తెలిసింది వేదాలు 4 ఉన్నాయని చెప్పి అప్పుడే తెలిసింది అని అన్నాడు. కాబట్టి అక్కడికి 4 వేదాలు తెలిసినట్టయిందిగా, కాబట్టి నాకు 4 వేదాలు తెలుసు, నాకు సన్మానం చేయండి అని అన్నాడు. మీరు ఇప్పుడు అన్నప్పుడే నేను తెలుసుకున్నా కాబట్టి సన్మానం చేయండి అని అన్నాడు. అబ్బే 4 వేదాలు తెలుసుకోవడం అంటే ఇలా కాదు అర్థం. 4 వేదాలని తెలుసుకోవడం అంటే ఒక్కొక్క వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక శాఖలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని కాండలు అథవా ఎన్ని అష్టకాలు ఉన్నాయి, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పనసలు ఉన్నాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసిన వాడే ఉండాలి. కాబట్టి అటువంటి వాడికి నేను సన్మానం చేస్తాను. ఎందుకంటే అలా చేయాలంటే చాలా అధ్యయనం చేయాలి, ఎన్నో ఏళ్ల పాటు అధ్యయనం చేయాలి, అప్పుడు అలా చెప్పగలుగుతారు ఎవరైనా కూడా. కాబట్టి 4 వేదాలను తెలుసుకోవడం అంటే ఊరికే వేదాలు 4 అని తెలుసుకోవడం కాదు, మొత్తం సమగ్రమైనటువంటి వేదం యొక్క జ్ఞానం ఉన్నవాడు అని దాని యొక్క అర్థం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అటువంటి జ్ఞానం, ఈశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది. కాబట్టి దీన్ని చక్కగా ఇది సర్వజ్ఞుడు అని అంటే. కాబట్టి ఈశ్వరుడికి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కడు కూడా ఏ సందర్భంలో ఏం చేస్తున్నాడు ఏమిటి అదంతా కూడా, మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడు, చేతల్లో ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అన్నీ కూడా ఈశ్వరుడికి తెలుస్తాయి. ఆయా సమయాల్లో దానికి తగినటువంటి ఫలితాలను ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు.